ప్రతిరోజు వార్తల్లో, సభల్లో, సోషల్ మీడియాలో కూటమి నేతల ప్రసంగాల్లో జగన్ పేరు తప్ప మరొకటి వినిపించడం లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, టీడీపీ అనుకూల మీడియా అందరూ ఒకే రాగం ఆలపిస్తున్నారు. జగన్ జగన్ జగన్. ప్రజల కంటే ముందు కూటమి నేతలే జగన్ గుర్తు చేస్తున్నారు. విమర్శల రూపంలోనైనా, ఆరోపణల రూపంలోనైనా జగన్ పేరు నిరంతరం వినిపిస్తూ ఉండడం వాస్తవానికి ఆయనకే లాభంగా మారుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రతిరోజు సభల్లో జగన్ పై నిందలు, ఆరోపణలు చేయడంలో కూటమి నేతలు మునిగిపోతున్నారు. కానీ ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ తక్కువగానే ఉంది. కూటమి పాలన ప్రారంభమైన తర్వాత కూడా ప్రధాన ఫోకస్ జగన్ పైనే ఉంది. ఇది వారి పాలనలో ఉన్న లోటుపాట్లను కప్పిపుచ్చే ప్రయత్నమా, లేక జగన్ ప్రభావం ఇంకా తగ్గలేదనే సంకేతమా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగన్ పేరు నిరంతరం వినిపించడం వల్ల ఆయన ప్రజల్లో గుర్తుండిపోతున్నారు. ఓటమి తర్వాత కూడా 40% ఓటు వాటాను నిలబెట్టుకున్న జగన్ ఇప్పుడు ఆ మద్దతును కూటమి నేతల నోట మళ్లీ రీకాల్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. జగన్ అనే పేరు వినిపించకపోతే పూట గడవని పరిస్థితి కూటమి నాయకులది అని ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. ఒకవేళ కూటమి నేతలు జగన్ గురించి మౌనం పాటిస్తే ఆయన ప్రజల మనసులో నుండి మెల్లగా దూరి ఉండే అవకాశం ఉండేది. కానీ ప్రతిరోజు జగన్ పేరు ప్రజల చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ఈ విధంగా ఆయన ప్రజల్లో సజీవంగా నిలుస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ ఫ్యాక్టర్ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. కూటమి నేతల నిరంతర విమర్శలు ఆయనకు ఆక్సిజన్ లా పనిచేస్తున్నాయి. ప్రజలలో జగన్ గుర్తు కొనసాగడం వెనుక కూటమి నేతలే కారణమవుతున్నారని ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ చర్చనీయాంశమవుతోంది. ఎట్టకేలకు జగన్ పేరు వినిపించకపోతే రాజకీయ రంగం నిశ్శబ్దంగా అనిపిస్తుంది. ఇదే జగన్ కు పెద్ద ప్లస్. కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఇతర నాయకులు, టీడీపీ అనుకూల మీడియా జగన్ నామస్మరణ లేకుండా రోజు గడవదు. గమనించండి, సింగిల్ డే కూడా గడవదు. అంటే జగన్ ప్రజలు ఎట్లా మర్చిపోతారు? ఇప్పటిగా మర్చిపోకుండా చేస్తున్నదే కూటమి కదా. ప్రతిరోజు అసలు ఏ కలెక్టర్ల మీటింగ్ అయినా, కేబినెట్ మీటింగ్ అయినా, పార్టీ మీటింగ్ అయినా, బహిరంగ సభనైనా నిరంతరం జగన్ నామస్మరణతోనే గడుపుతున్నారు. ఇది జగన్కు ఫీల్డ్లో ఉండటానికి ఉపయోగం అవుతుంది. సో ఒకవైపు జగన్ బెంగళూరులో ఉంటున్నారు, ప్యాలెస్లో అంటున్నారు. ఆయన లేకపోయినా కూడా ఆయన ఉన్నట్లుగా వాతావరణాన్ని కూటమి నేతలు క్రియేట్ చేస్తున్నారు. ఇది అడ్వాంటేజ్గా మారుతుంది. ఇది జగన్ తనకు అనుకూలమని భావిస్తున్నాడు. ఇది ఎన్నడో ఒకరోజు తాను ఏమీ చేయకపోయినా కూటమి పట్ల వ్యతిరేకతతో తాను అధికారులకు వస్తానని నమ్ముతున్నాడు. ఇంకో ప్లేయర్ లేడు కనుక. సో దానికి తోడు తనకున్న 40% ఓటింగ్ నిలబెట్టుకుంటున్నాడు మోరాలెస్ కనుక.